రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపించగానే అభిమానుల్లో ఒక స్పెషల్ వైబ్ వస్తుంది. ఆ వైబ్ను మరోసారి స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేలా చేసిన సినిమా ది రాజా సాబ్. డైరెక్టర్ మారుతి ప్రభాస్ కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో అడుగుపెట్టింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెరికా అలాగే ఇండియాలోని కొన్ని కీలక ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పూర్తి చేసుకుంది. మరి సినిమా చూసిన వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు? సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్లో ఏ రేంజ్ టాక్ నడుస్తోంది? ఇప్పుడు అదే విషయాన్ని సింపుల్గా చూద్దాం. మొదటగా చెప్పుకోవాల్సింది, ఇది పక్కా హారర్ కామెడీ జానర్ సినిమా. కానీ సాధారణంగా మనం చూసే హారర్ కామెడీలలా కాకుండా ప్రభాస్ స్టైల్కు తగ్గట్టు ఈ జానర్ని మారుతి చాలా డిఫరెంట్గా హ్యాండిల్ చేశాడని టాక్. సినిమా మొత్తం ప్రభాస్ క్యారెక్టరైజేషన్ చుట్టూనే తిరుగుతుందని, అదే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని ప్రేక్షకులు చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ని ఫుల్ లెంత్ కామెడీ టైమింగ్తో, స్టైలిష్ లుక్తో చూడడం ఫ్యాన్స్కు పెద్ద ట్రీట్ అయిందని కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఇది బుజ్జిగాడు, డార్లింగ్ టైం ప్రభాస్ని గుర్తు చేస్తోంది అని ఓపెన్గా ట్వీట్స్ పెడుతున్నారు. ఆ ఎనర్జీ, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్మైల్ మళ్లీ స్క్రీన్ మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ మూడ్లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా కామెడీ సీన్స్లో ప్రభాస్ టైమింగ్ బాగా వర్కౌట్ అవుతోందని, థియేటర్లో నవ్వులు గ్యారంటీ అని అంటున్నారు. విజువల్స్ విషయానికొస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను చాలా రిచ్గా నిర్మించిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్లో ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయని, సెట్ వర్క్, లైటింగ్, కలర్ ప్యాలెట్ అన్నీ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయని నెటిజన్లు చెప్తున్నారు. హారర్ ఎలిమెంట్స్ ఉన్న సీన్స్లో విజువల్స్ బాగా వర్కౌట్ అయ్యాయన్నది చాలా మంది కామన్గా చెప్పేమాట. మ్యూజిక్ విషయానికొస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని టాక్. ముఖ్యంగా ఎంట్రీ సీన్స్లో, క్లైమాక్స్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుందంటున్నారు. కొన్ని సీన్స్లో మ్యూజిక్తో పాటు విజువల్స్ కలిసి గూస్ బంప్స్ తెప్పించాయన్న కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. సంజయ్ దత్, బోమన్ ఇరానీ పాత్రల గురించి కూడా స్పెషల్గా మాట్లాడుకుంటున్నారు. సంజయ్ దత్ పాత్ర సినిమాకు ఒక స్ట్రాంగ్ పిల్లర్లా ఉందని, ప్రభాస్తో ఆయన కాంబినేషన్ సీన్స్ బాగా క్లిక్ అయ్యాయని అంటున్నారు. బోమన్ ఇరానీ కూడా తన అనుభవంతో సినిమాకు మంచి వెయిట్ తీసుకొచ్చాడని టాక్. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ సినిమాకు వెన్నెముకగా నిలిచిందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. హీరోయిన్స్ విషయానికొస్తే మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పాటల్లో, కొన్ని కీలక సీన్స్లో వాళ్ల ప్రెజెన్స్ స్క్రీన్ని ఫ్రెష్గా ఉంచిందని చెప్పుకుంటున్నారు. ఇక అసలు హైలైట్గా చాలామంది చెప్తున్నది సినిమా లాస్ట్ పార్ట్. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఊహించని ట్విస్టులతో, భారీ యాక్షన్ సీక్వెన్సెస్తో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయంటున్నారు. అక్కడి నుంచి సినిమా ఫుల్ స్పీడ్లో వెళ్తుందని, క్లైమాక్స్ వరకు ఆడియన్స్ని సీట్లో కూర్చోబెడుతుందనే టాక్ బలంగా ఉంది. నార్త్ అమెరికా ప్రీమియర్ షోల విషయానికొస్తే ప్రభాస్ మరోసారి తన స్టామినాను ప్రూవ్ చేశాడని అంటున్నారు. వరుసగా హ్యాట్రిక్ లాంటి వసూళ్లు సాధిస్తూ అరుదైన రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా కూడా ఓవర్సీస్లో స్ట్రాంగ్గా స్టార్ట్ అయిందన్న సమాచారం ఫ్యాన్స్కు మరింత జోష్ తెస్తోంది. మొత్తానికి ట్విట్టర్ టాక్ ని చూస్తే ది రాజా సాబ్ సినిమా ప్రభాస్ అభిమానులకు పండగ లాంటిదని చెప్పొచ్చు. కామెడీ, హారర్, యాక్షన్, విజువల్స్ అన్నీ కలగలిపిన ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిలుస్తుందనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.